ప్రార్థన చేద్దాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, నీ వాక్కులు వెళ్తున్నాం తండ్రి. మమ్మల్ని మీ బూరవుతి బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. రోజులు ఒకసారి హల్లెలూయా. సర్వఘనతమయమేసే కలుగును గాక. ఆమేన్. మరి సక్సెస్ఫుల్గా ఆదికాండం 1వ అధ్యాయం పూర్తి చేసుకున్నాం. उत्पत्ति की पुस्तक पहला अध्याय पूरी మరి ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాము. अब हम उत्पत्ति की पुस्तक दूसरे अध्याय में దేవుని సహాయం ఇంకా బలంగా మనకు వచ్చును గాక. प्रभु जी का ज्ञान हमें और बलवान रीति మరి से ఆదికాండం आवे। 2వ అధ్యాయం మొట్టమొదటి 3 వచనాలు చదువుకుందాం. उत्पत्ति की पुस्तक उसका दूसरा अध्याय उसके पहले वचन से लेकर तीसरे वचन तक हम पढ़ेंगे। జెనసిస్ 2nd chapter 1st, 2nd, 3rd verse. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహంను సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. హల్లెలూయా. మరి ఆదికాండం 2వ అధ్యాయం మొట్టమొదటి వచనంలో जय उत्पत्ति की पुस्तक उसका दूसरा अध्याय उसके पहले वचन में మరి దేవుడు ఆకాశముని భూమిని, खुदा ने आकाश और पृथ्वी को, భూమి మాత్రమే కాదు, सिर्फ पृथ्वी को ही नहीं, యేసు ప్రభు ఒక పని చేపట్టిండు. जय यीशु मसीह ने अपने हाथों में काम ఇది लिया నేను है। చేయాలని అనుకున్నాడు. ये मैं करना चाहता हूँ ఆ పని చేయకముందు యేసు ప్రభు ఎలా ఉండేనో మనం విన్నాము. जय उस काम से पे किस तरीके से यीशु मसीह ने हमने देखा కానీ है। ఎప్పుడైతే యేసు ప్రభు ఒక పని చేయాలని అనుకున్నాడో, लेकिन जब यीशु मसीह ने काम करने के लिए सोचा, ఆకాశముని భూమిని సృజించాలనుకున్నాడు. आसमान और पृथ्वी की सृष्टि करने की सोचा, ఆకాశముని భూమిని సృష్టించిన తర్వాత आकाश और पृथ्वी की सृष्टि करने ఇక్కడ के క్లియర్ बाद గా రాస్తా ఉన్నాడు, यहाँ पर साफ साफ लिखा ఆ है పనిని దేవుడు పూర్తి చేసిండంట. उस काम को खुदा ने पूरा किया ఆ है। పనిని దేవుడు పూర్తి చేసిండంట. उस काम को खुदा ने पूरा किया है। Thus the heaven and the earth were finished. जय आकाश और पृथ्वी की सृष्टि उन्होंने पूरी की है। హల్లెలూయా. 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 అందరూ ఒకసారి నాయకులు పలకండి. सब मेरे साथ ये दोहराए నేను పూర్తి చేస్తాను, कि मैं उस पूरा నేను करूंगा। పూర్తి చేస్తాను, मैं पूरा करूंगा। నేను పూర్తి చేస్తాను. मैं पूरा करूंगा। మీ పని చేపట్టిన పనిని మీరు పూర్తి చేయును గాక. तुमने जो काम हाथ में लिया उसको దేవుడు तुम మీకు पूरा ఇచ్చిన करो। పనిని మీరు పూర్తి చేయును గాక. खुदा ने तुमको जो काम दिया उसको तुम पूरा करो। మీ కుటుంబ బాధ్యతను మీరు పూర్తి చేయును గాక. परिवार की जो जिम्मेदारी तुमको दी गई उसको तुम पूरा करो। యవన తరంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను నీకు పూర్తి చేయును గాక. हर पीढ़ी दर पीढ़ी खुदा ने तुमको जिम्मेदारी दी उसको तुम నీ पूरा వివాహ करने బాధ్యతను पाओ। మీరు పూర్తి చేయును గాక. विवाह की जिम्मेदारी तुमसे సంతాన पूरा करो। బాధ్యతలు పూర్తి చేయును గాక. संतान की जिम्मेदारी तुम पूरा ఉద్యోగ करो। వ్యాపార బాధ్యతలు మీరు పూర్తి చేయును గాక. नौकरी व्यापार की जिम्मेदारी को तुम पूरा करो। హల్లెలూయా. ఈ రోజు కాలం ఎట్లుందమ్మా? जय आज के वक्त में बहुत से लोगों में ये सुनते हैं, పని మొదలు పెట్టే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, काम की शुरुआत करने वाले तो बहुत से हैं, కానీ लेकिन ప్రారంభాలు ఎక్కువ గాని उसमें तकलीफें बढ़ती हैं। ముగింపులు తక్కువ. उनके जो है शुरुआत ज्यादा मुकिंपुल है, तकवा। लेकिन उसे पूरा करना कम है। ముగింపులు తక్కువ. उसको खत्म करना कम దేవుని है। బిడ్డల్ని ఎలా గుర్తిస్తారు అని అంటే, खुदा के लोगों की पहचान कैसे होती है? ముగించిన వాడే దేవుని బిడ్డ, जो उस काम को पूरी तरह से करता है పూర్తి उसे खुदा की చేసిన వాడే संतान। దేవుని బిడ్డ. उसको पूरा करने वाला ही खुदा की संतान ఆ कहलाता వాక్యం కూడా है। ముందు ముందు మనం చూడబోతున్నాం మనము. इस वचन में हम आगे आगे ये देखने वाले हैं। హల్లెలూయా. హల్లెలూయా. కమిట్మెంట్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. उसमें किसी प्रकार की कंसिस्टेंसी हो, कमिटमेंट नहीं చిన్న होता। చిన్న వాటికి భయపడిపోతున్నారు. छोटी छोटी बातों से डरते हैं। పిల్లలను చూస్తా ఉంటాము. बच्चों को देखते हैं हम। ముందు కాలంలోకి లేరు, 10వ తరగతి ఏమైనా అయితే पहले के ఆత్మహత్యలకు పోతా ఉన్నారు. पहले जमाने जैसा नहीं है, बच्चों को हो जाए तो एकदम से उन्हें ले जाते अस्पताल। ఎదుర్కొనే శక్తి లేదు ఈ రోజు కాలములలో. आज के जमाने में सामना करने की शक्ति नहीं है। హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు చేపట్టిన పని దేవుడు నీ ద్వారా పూర్తి చేయించును గాక. तुमने जब को काम को हाथ में लिया है, खुदा तुम्हारे जरिए उस काम को पूरी तरह से करे। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొత్త నిబంధనలు కూడా ఉంటది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక नए नियम में फिलिपियों की पुस्तक में लिखा है, 1వ అధ్యాయం 6వ వచనంలో, पहला अध्याय 6वें वचन में, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం, ఫిలిపియన్స్ 1st chapter 6th verse. మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇక్కడ వరకు ఇప్పుడు వరకు అంట कब तक के लिए करने के लिए कहा है? యేసుక్రీస్తు यीशु मसीह దినము వరకు దినము వరకు के दिन तक దానిని మీరు కొనసాగించునని కొనసాగించాలా. आगे बढ़ाते रहना మీలో है। మంచి కార్యాలు ప్రారంభించినారు, हमारे अंदर जो अच्छे कामों की शुरुआत దానిని की है, సంపూర్ణం చేయమని దేవుడు మాట్లాడుతా उसे ఉన్నాడు. संपूर्ण करने के लिए खुदा कहता है। దేవుడు నీకు కొన్ని అప్పు చెప్పి ఉన్నాడు, खुदा ने थोड़ी बातों को हमारे हवाले దానిని మీరు किया है, సంపూర్ణం చేయమని దేవుడు మీకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. उसके लिए खुदा हमको ये आज्ञा देता है कि हम उसको पूरा करें। మధ్యలో కోల్పోయిన వాళ్ళు అవిశ్వాసులు,
बीच में खो देने वाले वे अविश्वासी हैं। మధ్యలో ఎందుకు కోల్పోతా ఉంటారు? बीच में वे किस लिए खो వాళ్ళ देते हैं? పరిస్థితిని చూస్తా ఉంటారు కాబట్టి, उनकी परिस्थितियों को वो देखते हैं యేసు इसलिए। ప్రభుని చూడరు కాబట్టి। यीशु को नहीं देखते हैं నీ इसलिए। పరిస్థితిని నువ్వు చూడకు, तुम अपनी परिस्थिति को मत देखो, యేసు ప్రభుని నువ్వు చూడు। यीशु की ओर देखो। నీ అప్పు పెద్దగా ఉంటది, तुम्हारा कर्जा बड़ा रहता నీ है, జీతాన్ని చూడకు నువ్వు, तुम अपनी तनख्वाह ना देखो, యేసు ప్రభుని చూడు। यीशु की ओर देखो। నీ యొక్క పని జీతానికి तुम्हारे उस चेक तनख्वाह నీ को అప్పు తీర్చలేని బలం ఉంటది, जो है उस कर्जे को दूर करने का बल नहीं होगा, కానీ యేసు ప్రభుకి लेकिन यीशु मसीह को సమస్త భారం మోసే బలం ఉన్నది। सारे बोझ को उठाने का ये बल है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। హల్లెలూయా। కాబట్టి యేసు ప్రభుని చూడండి। यीशु मसीह की ओर देखो। మధ్యలో बीच में పేతురు నీళ్ళని కిందికి చూసినట్టు जैसे पतरस ने पानी की ओर देखा, కిందికి చూస్తే नीचे की ओर देखने पर నీళ్ళలో మునిగిపోతారయ్యా। पानी में डूब ఆ जाएंगे। నీళ్ళని చూడకండి, उस पानी की ओर मत మీరు देखो। వెళ్తున్న పరిస్థితిని చూడకండి। మీరు तुम जिस परिस्थितियों को जा रहे हो उस परिस्थिति की నీ ओर मत గమ్యం देखो। యేసు ప్రభుని చూడండి। तुम्हारी मंजिल जो यीशु मसीह उसकी ओर నీకు देखो। అప్పచెప్పిన యేసు ప్రభుని చూడండి। तुम्हारा जो लक्ष्य है उसकी ओर देखो। ఆ యేసు ప్రభుని చూసినప్పుడు जब यीशु मसीह को देखोगे గమ్యాన్ని మీరు చేరగలుగుతారు। तुम अपने मंजिल पर पहुंच सकोगे। చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయము, मत्ती पुस्तक 28वां अध्याय మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, उसका 19वां वचन। కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, ఆ, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి। చాలు, హల్లెలూయా। ఇక్కడ దేవుడు మనందరికి ఒక పని అప్పచెప్పిండు। यहाँ पर खुदा ने हम सबसे एक बात को कही మీరు है వెళ్ళి సమస్త జనులకి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, कि तुम जाकर सारी सृष्टि से सुसमाचार को అందరినీ कहो, శిష్యులుగా మార్చండి। सबको चेले बनाओ। మరి పని यहाँ काम కేవలం శిష్యులకు అప్పచెప్పినా, सिर्फ चेलों को दिया है क्या? సామాన్య అప్పచెప్పిండా, सिर्फ सैमना को दिया है क्या? లేకపోతే బ్రాహ్మణ మోనిక కాచిక అప్పచెప్పిండా, या सिर्फ जो ब्राह्मण मोनिका का या हैटसका को दिया లేకపోతే है क्या? తర్వాత వాలరీకి నిధికి లేకపోతే సమ్రాట్కి అప్పచెప్పిండా, या जो इसके बाद जो वैलरी ने दिया सम्राट को दिया है क्या? ఎవరికై అప్పచెప్పింది, किनके हवाले किया ఎవరికి इस काम అప్పచెప్తా को? ఉన్నాడు ఈ పని? किनको दिया है ये మీరు काम? వెళ్ళి సమస్త జనులని సర్వ సృష్టిని రక్షించండి। कि तुम जाके सारी लोगों को सारी सृष्टि को ఎవరికి तुम उद्धार అప్పచెప్పింది दिलाओ। పని? ये काम किसके हवाले నువ్వు ఏ किया है? సంఘంలో ఉన్నావు, तो जिस किस कलीसिया में हो, నిన్ను ఎట్ట బలపరుస్తుంది ఈ సంఘము, किस तरीके से कलीसिया तुम्हें बलवान करती है। ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి। ప్రతిసారి एक बार जो है, हमेशा तुम इस बात को याद करो। చూడండి, దేవుడు అంటున్నాడు देखो खुदा ये कहता है సమస్త జనులని సర్వ సృష్టిని నా శిష్యులుగా మార్చుడి అని అన్నప్పుడు सारे लोगों को सारी सृष्టి के लोगों को ఆ मेरे పని चेलों के దేవుడు तुम बताओ। ప్రతి ఒక్కరికి ఆజ్ఞాపించి ఉన్నాడు, इस काम के लिए खुदा ने हर एक को आज्ञा ప్రతి दी ఒక్కరికి है। ఆజ్ఞాపించి ఉన్నాడు। हर एक को आज्ञा दी है खुदा ने మిమ్మల్ని इस काम के మాలాగా लिए। మీ పనులు వదులుకొని సేవ చేయమనట్లేము। तो आपको हमारे जैसे कामों को छोड़कर सेवा करने के लिए नहीं कह रहे ఫుల్ हैं। టైం సేవ ప్రేరేపణ ఉన్న వారు వేళ, फुल टाइम सेवा जो प्रेयर में करते हो वो కానీ अलग మీరు है। ఉద్యోగం చేస్తూ ఇతరులని రక్షించవచ్చు, लेकिन तुम नौकरी करते हो थोड़ा వ్యాపారాలు उधार दिला చేస్తూ सकते ఇతరులను हो। రక్షించవచ్చు। तुम व्यापार करते हो थोड़ा को उधार दिला నీ యొక్క सकते हो। జీవితాన్ని చూసి, तुम्हारे जीवन నీ को देखकर, పనితీరు చూసి, तुम्हारे काम के నీ तरीके को పట్టుదల देखकर, చూసి, तुम्हारी दृढ़ నువ్వు निष्ठा को చేపట్టిన ప్రతిదీ ముగిస్తున్నావు అని చూసి तुम जो कुछ भी काम करते हो उसे पूरा करते हो ये చుట్టూరున్న देखकर, జనాభా అంతా కూడా सामने मौजूद सारे నేను लोग, ఏది చేపట్టిన మధ్యలో వదిలేస్తున్నాను, मैं जो कुछ भी करने के लिए थाम रहा हूं मैं बीच కానీ में छोड़ బ్రదర్ रहा ఈ हूं। సిస్టర్ ఏది చేపట్టిన ముగిస్తున్నారు వీటిని, लेकिन ये ब्रदर सिस्टर जो कुछ भी काम करने की ठानते हैं उसको पूरा करते ముగిస్తున్నారు हैं, వీటిని। पूरा कर रहे हैं उसको। కాబట్టి నేను కూడా వారలాగా మారాలా, इसलिए मैं भी उनके जैसे నేను కూడా बदलना, వారు నమ్మిన దేవుడిని నమ్ముకోవాలా, मैं भी उनके समान खुदा को स्वीकार వాళ్ళ దేవుడు నా దేవుడు అవ్వాలా। उनका जो खुदा है वो मेरा खुदा बनना के హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। పిల్లలకి తల్లిదండ్రులు ఎలా సాదృశ్యంగా ఉంటారు? देखो जो बच्चों के लिए माता पिता एक जो है मार्गदर्शक होते हैं। పిల్లలు అనాలంట, నా తండ్రి యొక్క దేవుడు నా దేవుడు అవునుగా, కానీ मेरी माँ का जो खुदा है वो मेरा खुदा बने। అట్టి రీతిగా తల్లిదండ్రులు माता पिता जो है చేపట్టిన ప్రతి పనిని పూర్తి చేస్తూ ఉండండి। क्योंकि वो जो कुछ काम को लेते हैं उसको वो पूरा करे। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా। हालेलुया। చాలా మంది కుటుంబ ప్రార్థన చేస్తారు, बहुत से लोग परिवार की प्रार्थना करते हैं, మధ్యలో ఆగిపోతా ఉంటారు। बीच में रुक जाते हैं। మీ ఆత్మీయ ఫస్ట్ మనం ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీ లోపల చెక్ చేసుకోవాలా, सबसे पहले हमें कहाँ जाना है? हमें अपने अंदर में झांकना है, బయట పరిస్థితులు కాదు। बाहर की परिस्थितियां नहीं। సొంత ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, अपनी व्यक्तिगत की प्रार्थना शुरू करते వాక్యాన్ని हैं, లైన్ గా చదవడం మొదలు పెడతాడు, वचन को लाइन से पढ़ना शुरू करते हैं, మధ్యలో ఆగిపోతా ఉంటాడు। बीच में रुक जाता है। యేసు ప్రభు చేపట్టిన ప్రతి పని పూర్తి చేస్తాడు అన్న మాట మీకు ప్రతి క్షణం మిమ్మల్ని తట్టును గాక। यीशु मसीह जो कुछ भी काम को अपने हाथ में लेते हैं उसे पूरा करते हैं। यह बात हमेशा तुम्हें जो है छूती रहे। ఎప్పుడైతే నీకు మధ్యలో నిరాశ అడిపోతుందో, जब कभी भी तुमको लगता है बीच में निराशा आ जाती నీకు है, ఒకటే మాట మీకు గుర్తొచ్చును ये గాక, एक ही बात तुमको हमेशा याद దేవుడు आए। చేపట్టిన ప్రతి పని ఆయన పూర్తి చేస్తాడు। खुदा ने अपने हाथों में जो कुछ भी काम लिया उनको वो నేను पूरा ఆయన किए हैं। శిష్యుని, నేను ఆయన బిడ్డని, मैं उनका
चेला हूँ, मैं उनका నేను बेटा కూడా हूँ, పూర్తి చేయును గాక. मैं भी इसे पूरा करूँ. అందుకే పౌలు అంటాడు इसलिए पौलुस कहता 2 है తిమోతి 4:7 दूसरा तिमोथी 4 ఈ वचन में, మాట ప్రతి ఒక్కరు అనగలగాల. इस बात को हर एक व्यक्ति कहने తన पाए, జీవితంలో ప్రతి ఒక్కరు ఈ మాట అనగలగాల. अपने जीवन में प्रत्येक व्यक्ति इस बात को कहना 2 सके. తిమోతి 4:7 दूसरा तिमोथी उसकी पुस्तक 4 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడి తిని ఆ, నా పరుగు కడముట్టించి తిని నా పరుగు కడముట్టించింది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. मैं एक अच्छी लड़ाई लड़ा हूँ और मैं अपनी दौड़ को पूरा किया हूँ. మంచి పోరాటం పోరాడిండు. एक अच्छी लड़ाई ఆయన लड़ा है పరుగు తుదముట్టి కడముట్టిండు. और उन्हें अपनी दौड़ को उन्होंने पूरा किया है. ఎలా ఎలా నీ పరుగుని కడముట్టించొచ్చు? किस तरह से तुम अपनी दौड़ को पूरा कर सकते हो? ఏం కాపాడుకుండంట పౌలు? उन्होंने किस बात की ఏం हिफाजत की है? కాపాడుకుండంట? किस बात की हिफाजत की है? విశ్వాసాన్ని కాపాడుకున్నప్పుడు, अपने विश्वास की जब हिफाजत విశ్వాసాన్ని की है, కాపాడుకున్నప్పుడు जब अपने विश्वास की నీ हिफाजत की పరుగు है, కడముట్టించొచ్చంట. तब तुम अपनी दौड़ को पूरी कर सकते హల్లెలూయా. हो. ఈ हालेलुया. మాట మీ జీవితం అంతములో यह बात तुम्हारे जीवन के अंत में ప్రతి ఒక్కరు చెప్పగలగాల. हर एक इस बात को कह सके, ప్రతి ఒక్కరు చెప్పగలగాల. हर एक इस बात को कह నా सके విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా. कि मैंने मेरे विश्वास की నేను ఏ हिफाजत की పరుగు అయితే है. మొదలు పెట్టినాను, मैंने जिस दौड़ को నేను शुरू ఏ किया, సేవ అయితే మొదలు పెట్టినాను, मैंने जिस सेवा की शुरुआत నేను ఏ की, కుటుంబాన్ని అయితే కట్టాలని మొదలు मैं పెట్టినాను, जिस परिवार को बनाने के लिए నేను ఏ शुरू किया, పిల్లల్ని అయితే కన్నాను, मैंने जिस बच्चों को నేను ఏ जन्म दिया సేవ हो, జీవితాన్ని అయితే నేను మొదలు పెట్టినాను, मैंने जिस सेवा जीवन की నేను ఏ शुरुआत की ప్రార్థన हो, వాక్యాన్ని మొదలు పెట్టినాను, मैं जिस प्रार्थना वचन की నేను शुरुआत किया ఇతరులని हो, రక్షించాలనుకొని ఏదైతే మొదలు పెట్టినాను, मैं दूसरों को उद्धार दिलाने के लिए जिस నేను काम అది की शुरुआत కడముట్టినా किया हो, मैंने उसको पूरा అని किया हो. ప్రతి నోరు పలుకును గాక. कहकर हर एक मुंह इस बात को దేవుడు कहने మీకు पाए. సాయం చేయగలుగుతాడు ఆ విషయంలో. खुदा उस बात में तुम्हारी सहायता ఇక్కడ कर అద్భుతం सकता है. ఏంటంటే यहाँ पर अद्भुत ఈ రోజు बात ये है దేవుడు कि నీతో మాట్లాడుతుందంటే आज खुदा से तुमसे बात నువ్వు कर అది रहा है तो చేయగలుగుతావని అర్థము. माने तुम ये कर सकते हो कि చేయలేనోడికి దేవుడు చెప్పడమ్మా, जो तुम नहीं कर सकते खुदा वो नहीं बोलता है. చేయగలిగినోడికి దేవుడు చెప్తాడు. जो कर सकता है उनसे ఈ खुदा రోజు నువ్వు बोलता ఇక్కడ है. ఉన్నావంటే आज के दिन तुम यहाँ నువ్వు हो माने చేయగలుగుతావు కాబట్టి, तुम ये कर सकते हो నువ్వు ఆ इसलिए. వ్యాపారం చేయగలుగుతావు तुम वो కాబట్టి, व्यापार कर నువ్వు ఆ सकते हो, ఉద్యోగం చేయగలుగుతావు तुम वो కాబట్టి, नौकरी कर सकते ఆ हो, వివాహ కుటుంబ విషయంలో నువ్వు కట్టుకోగలుగుతావు కాబట్టి, विवाह परिवार के विषय में तुम बना सकते हो उसे कहकर. చేయగలుగుతావు तुम కాబట్టి ये कर सकते हो इसलिए कहकर. దేవుడు నిన్ను చేర్చుకున్నాడు ఈ రోజు. खुदा ने आज के दिन तुमको बुलाया है अपने पास. హల్లెలూయా, हालेलूया. హల్లెలూయా. हालेलूया. కడముట్టించండి బిడ్డలారా. तुम उसे पूरा करो. మీరు కడముట్టించడము तुम उसको पूरा करना. నేను చూడును గాక, हम देखने ఆ पाए. దేవాతి దేవుడు కూడా చూడును గాక. प्रभु के प्रभु इसे देखने पाए. హల్లెలూయా. हालेलूया. ప్రేయర్ పవర్ బిడ్డలందరూ కూడా प्रेयर के सारे लोग నీ పోరాటాన్ని కడముట్టించే బిడ్డలు इस ఉండును दौड़ గాక. को जो है पूरा करने वाले लोग నీ होंगे. కుటుంబాలను కడముట్టించే బిడ్డలుగా ఉండును గాక. अपने परिवार को बनाने इस काम को నీ पूरा करने ఉద్యోగాలు वाले, వ్యాపారాలని కడముట్టించే బిడ్డలుగా ఉండును గాక. अपने जो नौकरी और व्यापार को अंत करने वाले. హల్లెలూయా, हालेलूया. హల్లెలూయా. हालेलूया. అట్టి అభిషేకం మీ పైన దిగును గాక. वैसा अभिषेक आप सब पर उतर कर आवे. మరి నోవా విషయంలో మనందరికీ తెలుసు. नूह के विषय में सब जो जानते నోవా हैं, విషయం మనందరికీ తెలుసు. नूह के विषय में हम सब నోవా जानते हैं. नूह ఆయన ఒక పని మొదలు పెట్టిండు. उसने उसके काम को शुरू పని किया. మొదలు పెట్టిన తర్వాత काम शुरू करने के बाद అనేక అవమానాలు నిందలు వస్తాయి. बहुत से अपमान व निंदाएं आती हैं. హల్లెలూయా. हालेलूया. మనొక మన బ్రాంచ్ సేవకులు जो एक ब्रांच के जो सेवक, వాళ్ళ తండ్రిని ఎదిరించినాడు, సేవకుడిని ఎదిరించినాడు. वो सेवक जो उनकी मृत्यु हुई है, వాళ్ళ కుమారుడు వాళ్ళ కోడళ్ళు उनके जो बेटे बहू, మరి వాళ్ళు మైక్ పట్టుకొని నడిపిస్తున్నప్పుడు वो माइक पकड़ के जो वो चला रहे तो प्रार्थना सभा, హల్లెలూయా, हालेलूया, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎంతో మంది వారిని అవమానిస్తున్నారు అక్కడ. वहाँ पर बहुत से लोग उनका अपमान कर रहे నాయకుడు थे. బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వింటా ఉన్నారు. जो है मेरे साथ ब्रदर से वे भी सुन रहे थे. వాళ్ళ యొక్క సేవ వాళ్ళకి కొంచెం వచ్చు కొంచెం రాకుండా उनको थोड़ा आता है थोड़ा नहीं आता है. పాపం వాళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు, वो कोशिश कर रहे थे, ప్రయత్నిస్తా ఉన్నారు. वो कोशिश कर रहे थे. భార్య అంటా ఉన్నది, उनके घर में बात, అన్నా మా భర్త వాక్యం చెప్తాడని కూడా నేను కలలో కూడా ఊహించలేదన్న. वो कहती है सिस्टर कि मेरे पति वचन बोलेंगे, मैंने कभी सपने में भी नहीं అలా ఎన్నో सोचा था. రీతిగా ప్రయత్నిస్తా ఉన్నారు. वो कोशिश कर रहा है. ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, कितनी अपमान और निंदाओं ఎన్నో को सह కష్టాలు रहा పడతా है, ఉన్నాడు. कितनी मुसीबतें उठा रहे हैं. హల్లెలూయా, हालेलूया. కదండి. వాళ్ళు అంటా ఉన్నారు, అన్న నిరాశ అయిపోతుందన్న जो है वो कह रहे थे कि अन्ना बड़ी निराशा हो रही है. అన్నప్పుడు जब कहने पर ఒకటే మాట ఏంటంటే, एक ही बात कहा, वो क्या है? అయ్యా ఇలాంటి అవమానాలు నిందలు వస్తున్నాయి అంటేనే महोदय ऐसे अपमान व निंदाएं आ रही है माने దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి, खुदा के वचन को पूरा करने के लिए, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి खुदा के वचन को पूरा करने నీ के लिए శత్రుల ముందు భోజనం సిద్ధపరుస్తాన వాక్యం దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాడు? जो है तुम्हारे शत्रु के सामने भोजन की मेज लगाऊंगा, ये वचन प्रभु कब पूरा करेगा? హల్లెలూయా. हालेलूया. ఇలాంటి నువ్వు ఎదుర్కొన్నప్పుడే जब इन सारी बातों का तुम सामना నువ్వు करोगे, బలమైన సేవకుడు అవ్వగలుగుతావు. तब तुम एक बलवान सेवक बन నీ पाओगे. నాన్నకన్నా ఎక్కువ సేవ చేయగలుగుతావు.
చేయగలుగుతావు तुम्हारे पिता से भी ज्यादा सेवा कर पाओगे, లేకపోతే नहीं तो నువ్వు పడిపోతావు तुम गिर जाओगे। ఇవన్నీ ఎదుర్కో सामना करो उनका। నువ్వు సేవకుడు అవ్వాలని తీర్మానించుకున్నావు కదా तुमने सेवक बनने की ठान ली है ना, ఇదే కరెక్ట్ సేవ यही सही सेवा है। లోకస్తుడు ఎదుర్కోలేడు అది चाहे दुनिया के लोग इसे नहीं सामना कर सकते సంఘస్థుడు हैं, ఎదుర్కోలేడు అది समस्या आने पर नहीं सामना कर सकते। నువ్వు సేవకుడు ఎదుర్కోవాలా तुम्हें सेवक को तुम्हें सामना करना है। ఎదుర్కొన్నప్పుడే ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు चाहे सामना करोगे तभी तुम कह पाओगे। అవమానించబడినప్పుడే ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు जब अपमानित होगे तुम दूसरों से कह पाओगे। నిన్ను త్రొక్కబడినప్పుడే ఇతరులని లోకం త్రొక్కుతా ఉంటది जब तुम्हें जो कुचला जाता है तो दूसरों को भी जान पाओगे कि నువ్వు उनको दुनिया జయించినప్పుడే चलती है। ఇతరులకి నువ్వు ఆ శక్తిని ఇవ్వగలుగుతావు जब तुम खुद जीतोगे तो दूसरों को भी वो शक्ति दे पाओगे तुम, హల్లెలూయా హల్లెలూయా। ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు क्योंकि खुदा ये कहता है कि ఒకసారి మళ్ళీ చదవండి ఆదికాండం 1వ అధ్యాయంలో एक बार फिर से हम 2వ అధ్యాయంలో उत्पत्ति की पुस्तक 2रा अध्याय ఆకాశ మొదటి వచనము पहले वचन से, ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి వాటిలోనున్న సమస్త సమూహమును ఏంటంట क्या कहते हैं, సమస్త ఆకాశం భూమి మాత్రమే కాదు सिर्फ आकाश और पृथ्वी ही नहीं, వాటిలో ఉన్న సమస్త उसमें मौजूद सब कुछ, సమూహము सारा समूह, ఆల్ ద హోస్ట్ ఆఫ్ దెమ్ उसमें मौजूद सब कुछ, సమస్త సమూహము उसमें मौजूद सब कुछ समूह। చాలా బలమైన మాట ఇది बहुत ही बलवंत बात है। హల్లెలూయా हालेलुया। సమూహం అంటే ఏంటి समूह माने क्या, మరి పరలోక సమూహం అంటే स्वर्गीय समूह माने, ప్రకటన 5వ అధ్యాయం 11వ వచనం చూడండి प्रकाशित की पुस्तक 5वां अध्याय 11वां రెవల్యూషన్ वचन, 5th chapter 11th verse ప్రకటన 5వ అధ్యాయం 11వ వచనం మరియు నేను చూడగా సింహాసనమును జీవులను సింహాసనములు జీవులను పెద్దలను ఆవరించి ఉన్న ఆ. అనేక దూతల స్వరము అనేక వినబడెను. దూతల స్వరము వినబడెను వారి లెక్క వారి లెక్క కోట్ల కొలిదిగా ఉండెను. కోట్ల కొలదిగా ఉండెను హల్లెలూయా హల్లెలూయా. పరలోక సమూహం అంటే स्वर्गीय समूह माने జీవులు పెద్దలు ఎన్నో కోట్ల దూతలు सारे वो जीव, सारे वो प्राचीन और कई మరి करोड़ों భూలోక स्वतः। సమూహం అంటే और फिर जो है पृथ्वी का చూడండి समूह ఫిలిప్పీయులకు माने, రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో की पुस्तक 2रा अध्याय इसका 9वां वचन, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున ప్రతివాని మోకాలను యేసునామమున ఆకాశము భూమి కింద ప్రతి ముఖాలు వంగునట్లును యేసు నామమున వంగునట్లు ఏ నామమున कौन से नाम ఏ में, నామమున कौन से नाम में, ఏ నామములో బాప్తిసం తీసుకున్నాం कौन మనం से नाम का बपतिस्मा हमने ఏ लिया है, నామములో ప్రార్థిస్తున్నాం कौन మనము से नाम में हम प्रार्थना करते ఏ हैं, నామములో దయ్యాలు ఎలగొడుతున్నాము कौन से नाम में शैतानों को भगाते हैं हम। హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया, హల్లెలూయా हालेलुया। మీరు ఎప్పుడైతే చేపట్టిన పనిని పూర్తి చేయాలని పూనుకున్నారో जो काम तुमने हाथ में उसे पूरा करने के लिए तुमने ठाना है, ఆకాశము మీద భూమి కింద ప్రతి మొక్కలు దేవునికి యేసు నామములో వంగును గాక आकाश आकाश के नीचे, पृथ्वी पृथ्वी के नीचे, जो सब कुछ है वो यीशु मसीह के नाम के आगे वो सब कुछ अपना घुटना टेके। హల్లెలూయా హల్లెలూయా। దేవుడు పూర్తి చేసిన విధానం ఏంటంటే पूरा खुदा जो करता है पूरा करने का దేవుడు तरीका क्या పూర్తి है, చేసిన విధానం ఏంటంటే खुदा के पूरा करने का సర్వ तरीका భూమి क्या है, ఆకాశములకి లోబడ్డాయి कि सारी पृथ्वी आकाश उनके आगे झुक ఈ गई రోజు है। నీకు లోబడకుండా आज के दिन तुम्हारे आगे ना झुककर, నీ పరిస్థితులు నీకు లోబడకుండా हमारी परिस्थितियां तुम्हारे आगे ना నీకు झुककर, విరుద్ధంగా ఉన్నప్పుడు तुम्हारे विरोध में जब నువ్వు है, జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే तुम्हें एक याद ఈ करना है పరిస్థితి నాకు లోబడదు कि ये परिस्थिति मेरे सामने అన్న नहीं झुक మాటను रही है। గ్రహించాలా इस बात को तुम्हें అన్న ग्रहण మాటను करना है। గ్రహించాలా इस बात को तुम्हें ग्रहण ఈ करना పరిస్థితి है। నాకు లోబడదు ये परिस्थितियां मेरे आगे ఈ नहीं అప్పు నాకు झुकेगी। లోబడదు ये जो है ఈ యొక్క कर्जा मेरे మూర్ఖులు आगे నాకు झुके। లోబడరు ये जो बीमारी मेरे आगे वो नहीं झुक ఈ रही है। సైతాను కూడా నాకు లోబడదు ये जो है शैतान मेरे आगे नहीं झुक रहा है। కానీ लेकिन लेकिन ఆకాశముని భూమిని సృష్టించిన ప్రతి ఒక్క దాంట్లో ఉన్న సమూహం అంతా కూడా सारे आकाश और पृथ्वी इसमें मौजूद सारे समूह को యేసు నామానికి లోబడుతున్నది बनाने वाले उस खुदा యేసు के आगे నామానికి सब कुछ లోబడుతున్నది झुकता है। उस यीशु के आगे యేసు वो झुकते నామానికి हैं। లోబడుతున్నది यीशु के नाम के आगे वो యేసు झुकते నామానికి हैं। నీకు విరుద్ధమైన పరిస్థితి అంతా లోబడును గాక यीशु के नाम के आगे मौजूद सारी विरुद्ध जो परिस्थिति है वो उस नाम के आगे झुक जावे। హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. నీకు ఈ సృష్టి లోబడదు బిడ్డ जो है सृष्टि तुम्हारे आगे नहीं झुकने वाली है। ఎక్కడ ప్రూవ్ అవుతుంది అది जो है कहाँ पर होता है, ఎంతో మంది సృష్టిని बहुत से लोग सृष्टि को మొక్కట్లే वो सृष्टि की जो आराधना नहीं करते। సృష్టి నాకు ఇది ఇదివ్వు जो सृष्टि से कहते हैं ये दे वो दे के कर। సృష్టి నీకు లోబడదు सृष्टि तुम्हारे आगे नहीं झुकती है। సృష్టికర్తకి మాత్రమే లోబడుతుంది सृष्टि से वो सृष्टि के बनाने वाले के నువ్వు सामने झुकती है। సృష్టికర్తవు కాదు
तुम सृष्टिकर्ता नहीं నువ్వు हो, సృష్టికర్తవు కాదు. तुम सृष्टिकर्ता नहीं నీ हो, ఉద్యోగంలో నీ మేనేజర్ నువ్వు సృష్టికర్తవు కాదు. तुम्हारी नौकरी में तुम्हारे मैनेजर के लिए तुम सृष्टिकर्ता नहीं हो, నీ ఎదుట ఉన్న శత్రులకి నువ్వు సృష్టికర్తవు కాదు. तुम्हारे सामने मौजूद शक्तियों के तुम सृष्टिकर्ता नहीं हो। హల్లెలూయా హల్లెలూయా. 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 మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. एक बार फिर से मैं तुमसे ఎన్నో पूछता మార్లు हूँ, ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి ఇది మనం చూస్తా ఉన్నాము. बहुत सी बार जो मैंने पूछा हो, उत्पत्ति पुस्तक पहले अध्याय से हम देखते आए हैं, నిన్ను దేవుడు పుట్టించిందా దయ్యం పుట్టించిందా? तुमको खुदा ने पैदा किया या शैतान ने पैदा किया है? పక్కా కదా? पक्का है ना, खुदा ने पैदा हालेलुया. किया है। हालेलुया హల్లెలూయా. हालेलुया। మరి నీ పక్కన నీ దేవుడు పుట్టించిందా దయ్యం పుట్టించిందా? तुम्हारे पास बैठे मौजूद इंसान को खुदा ने पैदा నీ किया या భర్త शैतान దేవుడు ने? పుట్టించిందా దయ్యం పుట్టించిందా? तुम्हारे पति को నీ खुदा ने భార్య बनाया या దేవుడు शैतान ने? పుట్టించిందా దేవుడు దయ్యం పుట్టించిందా? जय खुदा ने उन्हें ఇంకా पैदा किया, మంచి शैतान ने? వాక్యపు మాట్లాడలో మిమ్మల్ని అడగాలంటే जय इतने अच्छे वचन के तुमसे पूछते हैं तो నీ భర్త సృష్టికర్త ఎవరు? तुम्हारे पति के నీ सृष्टिकर्ता कौन భార్య है? సృష్టికర్త ఎవరు? तुम्हारी पत्नी के నీ सृष्टिकर्ता कौन పిల్లల है? సృష్టికర్త ఎవరు? तुम्हारे बच्चों के నీ सृष्टिकर्ता कौन है? ఆరోగ్యానికి సృష్టికర్త ఎవరు? तुम्हारी सेहत के लिए నీ सृष्टिकर्ता कौन है? ఉద్యోగానికి సృష్టికర్త ఎవరు? तुम्हारी नौकरी के लिए सृष्टिकर्ता कौन ఆకాశ है? సముద్రాలకి సృష్టికర్త ఎవరు? आकाश पृथ्वी समुद्र के నీ सृष्टिकर्ता कौन పరిస్థితులకి है? సృష్టికర్త ఎవరు? तुम्हारी परिस्थिति के ఆ सृष्टिकर्ता कौन है? సృష్టికర్తకి ఇవన్నీ లోబడును గాక. उस सृष्टिकर्ता के आगे ये सब హల్లెలూయా. जावे। ఆ हालेलुया। సృష్టికర్త నామమునే యేసుక్రీస్తు నామము. सृष्टिकर्ता का नाम यीशु का ఆ नाम యేసు है। నామములో ఉన్న శక్తి ఈ రోజు మీరు చూస్తున్నారు. यीशु के नाम की शक्ति आज तुम देख హల్లెలూయా. रहे हो। हालेलुया। అవన్నీ కూడా లోబడును గాక. वो सब कुछ है उसके ఆ आगे झुक సమూహం అంతా కూడా లోబడును గాక. वो सारा समूह उनके आगे झुक ఆదికాండం जावे। 2 అధ్యాయం 1 వచనం నెరవేర్చబడును గాక. उत्पत्ति पुस्तक 2 अध्याय पहला वचन पूरा होवे। ఆల్రెడీ నెరవేర్చబడింది. पूरा हुआ है। మళ్ళీ బలంగా నెరవేర్చబడే రోజులు ప్రేయర్ పవర్ లో వచ్చి ఉన్నాయి. फिर से जो वो सारा वचन पूरा होने का जो समय ఈ इस पृथ्वी में आ భూలోకంలో चुका వచ్చి है ఉన్నాయి. और इस पृथ्वी पर आ चुका है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए అంత నువ్వు చేపట్టిన పనికి ప్రతి ఒక్క సమూహము जो है तुमने जो कुछ भी काम करने का ठान लिया अपने हाथों में लिया, वो सब कुछ वो सारा समूह నీకు కాదు యేసు నామానికి లోబడుతుంది तुमको नहीं, लेकिन यीशु के नाम के आगे झुकती है। क्या ये बात మనము మన మైండ్ లో పెట్టుకొని हमें इस बात को हमारे दिमाग में रखकर సాగిపోయినట్లయితే जब हम आगे बढ़ते रहेंगे మన పరుగు కడముడతామంట. तब हम हमारी दौड़ को पूरा कर पाएंगे। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया। అది దేవుని వాక్కు నీ గురించి ఈ రోజు जय खुदा का वचन जो आज के दिन ये कहते చూడండి. తర్వాత వచనం 2వ అధ్యాయం 2వ వచనం. हैं। दूसरा अध्याय दूसरा वचन हम देखेंगे, ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం. उत्पत्ति की पुस्तक। దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి చాలండి. పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. హల్లెలూయా. కదండి. మరి 2వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు, दूसरे वचन में ये क्या कहते हैं, खुदा and he rested on the 7th day 7वें दिन उन्होंने विश्राम किया है। from all his work वो जो सारे काम के उन सारे which he कामों से had made. जो उन्होंने किया है, ఒకసారి నాయనకల పలకండి. एक बार मेरे साथ सब लोग दोहराए। తాను చేసిన उन्होंने जो తన పని అంతటి నుండి अपने सारे काम को తన जो किया పని है, అంతటి నుండి अपने सारे काम को जो उन्होंने నా किया పని है, అంతటి నుండి मेरे सारे काम में 7వ దినమున 7वें दिन విశ్రమించెను. विश्राम किया है। విశ్రమించెను. विश्राम किया है। విశ్రమించెను. विश्राम किया దేని है। నుంచి విశ్రాంతి పొందుకున్నాడంట? जय कौन से दिन विश्राम पाया है? దేని నుంచి? किस में से विश्राम నుంచి? पाया है? किससे? తన పనంతటి నుంచి उनके सारे काम में से విశ్రాంతి పొందుకున్నాడంట. उन्होंने जो विश्राम लिया है, అలసిపోయి విశ్రాంతి తీసుకుండా थक कर क्या विश्राम किया उन्होंने? యేసు ప్రభు అలసిపోయి విశ్రాంతి తీసుకుండా यीशु मसीह थक कर क्या उन्होंने जो है विश्राम किया? ఎగ్జాస్ట్ కాలే దేవుడు. वो थकारे नहीं है, అలసిపోయి విశ్రాంతి తీసుకోవడం కాదు. वो थक कर विश्राम लेना नहीं। దేవుడు ఇక్కడ అలసిపోయి విశ్రాంతి తీసుకునే విషయం మాట్లాడట్లేడు. यहाँ पर खुदा थक कर विश्राम लेने के विषय में बात नहीं कर रहे हैं। పని పూర్తయిన తర్వాత విశ్రాంతి గురించి काम మాట్లాడుతున్నాడు. पूरा होने के बाद जो है लेने वाले विश्राम के विषय में कहते हैं। మనందరికీ అర్థం కావాలనంటే हम सबको समझ में आने के लिए, చూడండి, మరి రైతు విత్తనాలు విత్తుతాడు. जो है किसान जो है वो जो बीज बोता है, రైతు విత్తనాలు విత్తిన తర్వాత किसान बीज बोने के बाद రైతు ఆ పని నుంచి విశ్రాంతి తీసుకుంటాడు. जो है किसान जो है उस काम से वो विश्राम लेता है। ఎప్పుడు వరకు విశ్రాంతి తీసుకుంటాడు? कब तक विश्राम लेता है? హార్వెస్టింగ్ టైం వచ్చే వరకు, కోత కాలం వచ్చే వరకు फसल के कटने का समय आने तक విశ్రాంతి తీసుకుంటాడు. वो विश्राम लेता है। ఎంతో మంది बहुत से लोग తన పని పూర్తి చేసిర్రు, अपने काम को पूरा किए हैं, కానీ విశ్రాంతి తీసుకున్నట్లేరు. लेकिन वो विश्राम नहीं लेते हैं। విశ్రాంతి తీసుకున్నట్లేరు. लेकिन वो विश्राम नहीं लेते। తన పని పూర్తి చేసిర్రు, वो अपने काम को पूरा किए हैं, విత్తనం నాటిండు, बीज बोया है, రేపు పంట వచ్చేయాల, कल फसल आ जानी चाहिए, లేకపోతే దేవుడు లేడు. नहीं तो खुदा नहीं है। ఏంటి ప్రభు రాత్రంతా ప్రార్థన చేస్తున్నా, ये क्या प्रभु, मैंने रात भर प्रार्थना किया हूँ, ఆ విత్తనం వేసేటప్పుడు కూడా ఉపవాసాలు చేస్తున్నా. जब मैंने बीज बोया तब मैंने उपवास किया। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా. हालेलुया।
నేను ఎప్పుడు కూడా జీతము కన్నా ఫలము కోరుకుంటా. मैं हमेशा जो है तनख्वाह से बढ़कर फल चाहता हूँ. జీతం ఏం చేస్తుంది? तनख्वाह क्या करता है? ఆ నెలకు సరిపోతుంది. उस महीने के लिए काफी होता है. ఫలం ఏం చేస్తుంది? लेकिन फल क्या करता है? ప్రతి నెల కాస్తుంది. वो हर महीना आता है. తరతరాలు కాస్తుంది చెట్టు. पीढ़ी दर पीढ़ी वो फल लगता है. హల్లెలూయా. हालेलुया. అలాంటి ఫలము కావాలంటే वैसा फल चाहिए तो నువ్వు విశ్రాంతి తీసుకోవాలా. तुम्हें विश्राम लेना है. విశ్రాంతి అంటే विश्राम माने తలగడెట్టుకొని పడుకోవడం కాదు. तकिए पे सट्टिका का सोना नहीं. విశ్రాంతి అంటే विश्राम माने సోమరితనం కాదు. आलसीपन नहीं. విశ్రాంతి అంటే विश्राम माने ఏమి చేయకుండా ఉండడం కాదు. कुछ नहीं करना, ऐसे ही रहना कि नहीं. ఒక వ్యవసాయదారుడు एक जो किसान खेती करने విత్తనం वाला వేసిన తర్వాత बीज बोने के बाद ఆయన పని నుంచి విశ్రాంతి वो తీసుకుంటాడు. अपने काम से विश्राम लेते కోత हैं. కాలం వరకు విశ్రాంతి తీసుకుంటారు. फसल की कटनी के समय तक विश्राम కానీ ఆ लेता है. మధ్యలో लेकिन उस बीच में ఏం చేస్తాడు? वो क्या करता है? రైతు ఏం చేస్తాడు? किसान क्या करता है? సరిపోని ఇంట్లో నువ్వు తొట్టిలో చెట్టు పెట్టుకుంటావు, ठीक है, तुम अपने घर में जो कुंडी विత్తనం में पेड़ వేసేసి लगाते हैं, उसमें जो है విశ్రాంతి తీసుకుంటావు. तुम जब विश्राम ले ले तो पेड़ लगा के ఆ యొక్క చెట్టు మొలిసి ఫలం ఇచ్చే వరకు ఏం చేస్తావు? నువ్వు जब पेड़ बढ़ के फल देने तक तुम करते क्या हो? ఏం చేస్తావు? क्या करते हो? దాన్ని उसको నీళ్లు పోస్తా ఉంటావు. पानी डालते हो. నీళ్లు పోస్తా ఉంటావు. पानी डालते हो. మనకి చాలా మంది క్రైస్తవులకి बहुत सी ईसाई लोगों ఈ को నీళ్లు పోస్తుడు తెలియదు. ये पानी डालना नहीं पता. విత్తనం నాటేది బాగా తెలుసు, जो है बीज बोना अच्छे से मालूम. నీళ్లు పోస్తే తెలియదు చాలా మంది. पानी डालना बहुत से लोग नहीं डालते. నీళ్లు जानते. పోస్తూ पानी ఆ डालते हुए నీళ్లు పోస్తున్నంత సేపు जो है वो जो है पानी डालने के ఆ समय में విత్తనానికి ఏమి ఇస్తున్నావు? वो बीज को तुम क्या देते నీళ్లు हो? పోస్తా ఉంటావు. तुम पानी की सिंचाई కానీ ఆ करते हो. భూమిలో ఉన్న విత్తనం ఏమైతుందో నీకు తెలుసా? लेकिन धरती में मौजूद वो बीज क्या हो रहा है जानते हो? తెలీదు నీకు. नहीं जानते हो. తెలీదు నీకు. नहीं जानते हो. ఒక్కసారి ప్రార్థనలో విత్తనం నాటిన తర్వాత एक बार प्रार्थना में जब उस बीज को నువ్వు बोते పని हो, చేసి ప్రార్థనలో విత్తనం నాటిన తర్వాత तुम जो है उपवास का प्रार्थना में जब बीज बोते నీరు हो, పోస్తా ఉండు. तुम उसको पानी की सिंचाई దాని करते తగిన हो. పని చేస్తా ఉండు. जो उसके लिए जो सब कुछ దాని चाहिए वो తగిన डालते हो. ప్రార్థన చేస్తా ఉండు. उसके लिए तुम प्रार्थना करते నీరు हो. పోస్తా ఉండు. पानी దానికి डालते हो उसको तुम. నీకేం జరుగుతుందో తెలీదు కొన్ని దినాలు. तुम नहीं जानते कि क्या होगा उस वक्त. ఓపికతో ఉండు. जो है सब्र रखते ఓపిక, हो. సహనము, సాత్వికము ఇవన్నీ కూడా నీలో ఎదుగుతాయి, కట్టబడతాయి. जो सात्विकता, सब्र और जो है धीरज तुम्हें भी बढ़ता है तुम में. ఆ విత్తనం ఎలా పగులుతుందో నీకు తెలియదు. वो बीज कैसे फूटता है वो नहीं जानते हो. దాంట్లోకి వెళ్ళి ఏమి బయటపడుతున్నాయో నీకు తెలియదు. उसमें से क्या बाहर निकल आता है तुम नहीं जानते हो. ఎలా విరిగిపోతుందో నీకు वो తెలియదు. कैसे टूटता है बीज तुम ये నువ్వు नहीं ప్రే जानते. చేస్తున్నప్పుడల్లా प्रार्थना करते నీ समय में పరిస్థితిలో దేవుడు అలాంటి కార్యాలు చేస్తా ఉన్నాడు. तुम्हारे जो परिस्थिति ఈ में రోజు खुदा ఇక్కడ जो काम करता ఈ है. వాక్యాన్ని నువ్వు స్వీకరిస్తున్నప్పుడల్లా, इस वचन को जब तुम ఈ स्वीकार करते వాక్యాన్ని हो, నువ్వు రిసీవ్ చేసుకున్నప్పుడల్లా जब तुम इस वचन को स्वीकार నీ करते हो, పరిస్థితులు నువ్వు చూడట్లేవు కానీ तुम तुम्हारी परिस्थिति को नहीं देखते. విత్తనము लेकिन భూమిలో ఉన్నప్పుడు ఎలాగైతే విరిగిపోతున్నదో जैसे बीज धरती में जाने से అట్లా నీకు टूटता है, విరుద్ధమైన పరిస్థితులన్నీ విరిగిపోతున్నాయి. అక్కడ तुम्हारे विरुद्ध सारी जो परिस्थिति है वो सब टूट जावे. దేవుడి పని జరుగుతా ఉన్నది. అక్కడ खुदा का काम वहाँ हो रहा है. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఫలము తప్పక నువ్వు చూస్తావు. जरूर तुम उस फल को देखोगे. యేసు నామమున చూడునుగాక. यीशु के नाम में तुम उस फल को देखने पाओ. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నీరు పోస దాంట్లో जब पानी डालने के विषय में విశ్వాసంలో బలపడండి బాగా. विश्वास में तुम जो बलवान बनो खूब. హల్లెలూయా. हालेलूया. మరి మొట్టమొదటిగా सबसे पहले ఆది కాండములో उत्पत्ति की पुस्तक యేసు में ప్రభు పని పూర్తి చేసిండు. यीशु मसीह ने अपने काम को ఇట్ पूरा ఇస్ किया. ఫినిష్డ్ అన్నాడు. वो ये खत्म పని हो चुका పూర్తయింది कहा. అన్నాడు. ये पूरा हुआ है कहा. మళ్ళొక దగ్గర एक और जगह యేసు ప్రభు यीशु मसीह సృష్టికర్త మాట అన్నాడు. सृष्टिकर्ता जब वो ये बात మళ్ళీ करते అదే हैं, సృష్టికర్త वही యేసు सृष्टिकर्ता ప్రభు यीशु मसीह మళ్ళొకసారి అన్నాడు మాట. फिर एक बार उन्होंने इस बात को कहा మరొకసారి है. మాట అన్నాడు. एक और बात उन्होंने इस बात को कहा है. చూడండి యోహాను సువార్త देखिएगा यूहन्ना की पुस्तक 17:4 17 में चौथा वचन. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా తండ్రి ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి నా చేసి ఉన్నా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. पिता ने जो काम दिया उसे मैं संपूर्ण रीति से किया हूं कहकर वो कहते हैं. మరొకసారి దేవుడు అంటున్నాడు. एक और बार फिर से प्रभु ये कहकर తర్వాత कहते చూడండి हैं. యోహాను సువార్త 19:30 यूहन्ना की पुस्तक 19 अध्याय 30वां वचन. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. హల్లెలూయా. हालेलुया. అక్కడ సమాప్తం చేసిండు. वहां पर उन्होंने समाप्त ఆది किया. కాండంలో సమాప్తం చేసింది. उत्पत्ति की पुस्तक में उन्होंने समाप्त ఈ किया. భూమి మీద పరలోకంలో ఉన్న సృష్టి అంతటిని जय इस पृथ्वी आकाश ये सारी सृष्टि को వాటి ఫలము మనము తినడానికి, उसका फल हम खा सकेंगे. శారీరకంగా తినడానికి शारीरिक तौर पर हम खा భూమి మీద सकेंगे. చెట్లను అన్నిటిని నాటిండు. जय धरती पर पेड़ों को सबको बोया है. ఆకాశంలో భూమి మీద పశువులని జీవులను ఇచ్చి ఉన్నాడు. आकाश और पृथ्वी पर पशु पक्षी और जीव को दिया వాటన్నిటి है. మనము తిని భుజించడానికి, उन सब के फल को तुम खाने మన के लिए శరీరము
ఆరోగ్యంగా ఉండడానికి हमारा शरीर सेहतमंद रहने యేసు के लिए ప్రభు అక్కడ పని పూర్తి చేసి यीशु ఉన్నాడు. मसीह ने वहां पर उस काम को पूरा किया है। హల్లెలూయా. హల్లెలూయా. మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, हमारा शरीर మన सेहतमंद శరీరం रहने के लिए, బలంగా ఉండడానికి हमारा शरीर बलवान పని रहने పూర్తి के लिए చేసిండు. उन्होंने उस काम को वहां पूरा किया హల్లెలూయా. है। हालेलुया। శరీరాత్మ ప్రాణ రీతిగా దేవుడు నిన్ను సృష్టించిన సృష్టికర్త शरीर आत्मा प्राण के रूप में तुम्हारी सृष्टि करने वाले నీ तुम्हारे శరీరానికి सृष्टिकर्ता కావాల్సింది సృష్టించిండు, तुम्हारे शरीर के लिए जो चाहिए उसकी सृष्टि పూర్తి की है, చేసిండు. उसको पूरा किया నీ है। ఆత్మకి కావాల్సింది కూడా. और जो तुम्हारी आत्मा के लिए जरूरी है उसको भी। హల్లెలూయా. హల్లెలూయా. కొత్త నిబంధన వచ్చింది. नया नियम आया। యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह తన प्रभु తండ్రి ఏదైతే చెప్పిండో के पिता ने उसे जो ఆ कहा సృష్టి है, అంతటిని उस सारी सृष्टि के लिए ఎలాగైతే లోబడాలో, जैसे झुकना है, ఎలాగైతే తగ్గించబడాలో, जैसे खुद को दीन बनाना है, సాత్వికంగా ఉండాలో, जैसे सात्विक रहना ఎలాగైతే है, ప్రేమగా ఉండాలో, जैसे प्रेम के साथ ఎలాగైతే रहना है, పరిశుద్ధంగా ఉండాలో, जैसे पवित्र रहना है, ఎలాగైతే వ్యభిచారులని రక్షించాలో, कैसे व्यभिचारी स्त्री को ఎలాగైతే बचाना है, గుడ్డివాడిని కళ్ళు తెరిపియాలో, कैसे अंधे इंसान की आंखें ఎలాగైతే खोलना है, కుంటివాడిని లేవనెత్తాలో, कैसे लंगड़े को चलाना ఎలాగైతే है, పక్షవాతంలో ఉన్న వారిని లేవనెత్తాలో, जैसे लकवा मार के व्यक्ति को उठा कर खड़ा ఎలాగైతే करना है, పాపంలో ఉన్న వారిని రక్షించాలో, पाप में उसको उसमें से बचाना है। దేవుడు खुदा తండ్రి చెప్పిన అన్ని పూర్తి చేసిండు. पिता ने जो कुछ भी कहा उसको यीशु ने पूरा किया है। మనందరం కూడా ఆత్మీయంగా हम सब भी आत्मिक रूप से భుజించడానికి, जय पैदा होने ఈ के యొక్క लिए, ఆత్మీయహారం తినడానికి, आत्मिक भोजन को हम खाने के మన लिए, ఆత్మ బలపడడానికి हमारी आत्मा बलवान बनने के लिए, అన్ని తండ్రి చెప్పిన పూర్తి చేసి वो सब कुछ है वो पूरा करके యేసు ప్రభు यीशु मसीह ఆ శిలువ మీద తర్వాత उस क्रूस पर जो है ఏమన్నాడు? वो क्या कहते हैं పన్ని कि ये सब कुछ సమాప్తమయ్యెను. समाप्त हो चुका है। హల్లెలూయా. 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 అన్ని సమాప్తమైనవి. सब कुछ समाप्त हो चुका అన్ని कहा है। సమాప్తమైన सब తర్వాత कुछ समाप्त होने के అక్కడ बाद ఆయన విశ్రాంతిలోకి వెళ్ళినట్టు वहां पर वो जैसे विश्राम ఇక్కడ किए కూడా हैं, यहाँ पर ఆయన भी శారీరకంగా वो शारीरिक ఈ రోజు रूप में- మనందరం అనేది ఏంటి? ఒకరు నిద్రిస్తే आज हम सब कहते हैं कि जो प्रभु में सोते हैं రెస్ట్ ఇన్ कि वो विश्राम పీస్, शांति విశ్రాంతి में वो తీసుకున్నాడు, विश्राम कर रहे कहकर నిద్రించి ఉన్నాడు, कि वो सोया हुआ విశ్రాంతి है, తీసుకున్నాడు, वो विश्राम लिया है, నిద్రించి ఉన్నాడు. वो सोया हुआ యేసు है, ప్రభు यीशु मसीह సమాప్తము చేసి वो समाप्त करके విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. वो विश्राम में चले गए। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। అక్కడ वहां पर నీ శరీరానికి బలం వచ్చింది. तुम्हारे शरीर को बल मिला నూతన है నిబంధనలో और नए नियम में యేసు ప్రభు మన ఆత్మకున్న పాపము శాపము అంతా కూడా यीशु मसीह हमारी आत्मा के सारे पाप और श्राप को ఆయన రక్తముతోని కొట్టివేసి, अपने लहू से उसे ఆయన दूर करके రక్తముతోని సమాధానం ఇచ్చి మనకు जय उसके लहू के जरिए हमें शांति देकर సమాప్తం చేసినట. समाप्त किया है वो सब कुछ। హల్లెలూయా. हालेलुया। దాంతో నీకు నాకు కూడా విశ్రాంతి కలిగిందంట. तो तुमको मुझको भी उसके कारण विश्राम मिला है। ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నమ్ముతారో जो कोई प्रभु यीशु मसीह को स्वीकारते వాళ్ళు हैं విశ్రాంతి తీసుకుంటారు. అందుకే वे विश्राम लेते ఆ इसलिए విశ్రాంతిలోకి వెళ్తారు వాళ్ళు. वो उस विश्राम में जाते हैं। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి देखिएगा గలతీయులకు రాసిన పత్రిక गलातियों की पुस्तक 6వ అధ్యాయం 9వ వచనములో 6वां अध्याय 9 वचन। మనము మేలుచెట్టు యందు విసుకకయుందుము, మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక ఆ, మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము, తగిన కాలమందు పంట కోతుము, విసుకక తగిన కాలమందు बिना चिड़े सही పంట समय में కోయుదుము. तुम उस फसल को काटोगे। కాబట్టి విసిగిపోకండి, तुम ना चिढ़ो, లేకపోతే नहीं तो అత్యాశలో ఉండకండి. या अत्याशा व लालच ना करो। తగిన కాలమందు सही समय में దేవుడు మీకు పంటనిస్తాడు. खुदा तुम्हें उसकी फसल देगा। హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు आज के दिन మనిషికి రాత్రిపూట కూడా విశ్రాంతి లేదు, इंसान को रात के समय में भी विश्राम नहीं నిద్ర है, కూడా సరిగా పట్టట్లేదు. नींद भी उसको सही नहीं आ रही है। ఎందుకొరకనంటే क्यों माने వాళ్ళకి విశ్రాంతి అన్న మాట లోకము సైతాను మర్చిపోయేలాగా చేసింది. जय विश्राम ये शब्द ये दुनिया इस शैतान में भूल जाए उस तरीके से कर दिया దేవుడు है। నీకు ఉద్యోగం ఇచ్చిండు, खुदा ने तुमको नौकरी दिया है, నీకు జీతం వస్తున్నది, तुमको तनख्वाह मिल रही है, కానీ విశ్రాంతి లేదు. लेकिन विश्राम नहीं है। కానీ ఉద్యోగం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పినవు, नौकरी मिली के गवाही कहे हो నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చిండు. कि मुझको खुदा ने नौकरी दिया है, కానీ ఒక दाరి ప్రయాణంలో लेकिन इस समय में విశ్రాంతి తీసుకున్నట్లేవు, विश्राम नहीं ले रहे हो, విశ్రాంతి తీసుకున్నట్లేవు. विश्राम नहीं ले रहे हो। ఏమైనా ఎక్కువైనసరికి जयकर ज्यादा होते ही అయ్యో నేను చేయగలుగుతానా, क्या मैं ये कर पाऊंगा काम, నేను కట్టగలుగుతానా, क्या मैं बना पाऊंगा इसको, నేను ఇవన్నీ చేయగలుగుతానా, क्या मैं ये सब कुछ कर నా వల్ల पाऊंगा, సాధ్యమైంది क्या मेरे द्वारा ये मुमकिन है, అన్న యొక్క విశ్రాంతి లేదు. कहकर ये विश्राम नहीं है तुम में। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। విశ్రాంతి అని అంటే विश्राम माने యేసుక్రీస్తు ప్రభు यीशु मसीह प्रभु పడుకోవడం కాదమ్మా. सो गए ऐसा नहीं యేసు है। ప్రభు यीशु मसीह ఆ యొక్క శిలువ మరణంలో నిద్రించిన తర్వాత उसके क्रूस से मृत्यु में मरने के యేసు बाद ప్రభు పాతాళము నుంచి यीशु मसीह पता పరదేశికి విడుదలిచ్చిండు. पैराडाइज को जो अलग किया, పాత నిబంధనలో పరదేశి కింద ఉండే,
जो है पुराने नियम में जो కానీ पैराडाइस కొత్త नीचे हुआ నిబంధన करता था, వచ్చేసరికి लेकिन नए नियम के आते పరదేశి ही మూడో ఆకాశం మీద ఉన్నది. पैराडाइस अब तीसरे आकाश पर है। హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకే యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అంటారు. यूहन्ना के पुस्तक 5वां अध्याय 17 वचन में ये कहकर लिखा యోహాను है। సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనేను గనుక. చాలా హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఇక్కడ అంటున్నాడు నా తండ్రి ఎప్పుడు कहते कि मेरे पिता हमेशा పని చేస్తూనే ఉంటాడు. काम करते रहते हैं। ఆయన విశ్రాంతి దినాచరము उनके विश्राम के दिन के रिवाज में చదవండి ఒకసారి 18. ఆయన విశ్రాంతి ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. హల్లెలూయా. हालेलुया। విశ్రాంతి ఇచ్చేది యేసు ప్రభువే. विश्राम देने वाले यीशु అని ఇక్కడ मसीह है। విశ్రాంతి తీసుకున్నప్పుడు जब वे विश्राम लेते हैं, విశ్రాంతి తీసుకున్నప్పుడు जब विश्राम लेते ఏం हैं, జరిగిందనంటే तब वहाँ पर क्या हुआ ఏం है? జరిగిందంటే क्या हुआ है? యూదులకు అందరికి కూడా सारे यहूदियों ఈ యొక్క को విశ్రాంతి ये विश्राम విశ్రాంతి దినము विश्राम का दिन అనగానే ఎవరు గుర్తుకొస్తారంటే कहने पर कौन याद వాళ్ళ आते हैं? దేవుడు గుర్తుకొస్తాడు. उनका खुदा उनको याद కాబట్టి आता है। యూదులందరూ యేసు ప్రభుని చంపిన కారణము यीशु मसीह को मारने का कारण ఈ यहूदियों के యొక్క पास విశ్రాంతి దినము కారణమే. कि ये जो विश्राम का दिन का ही ఈ कारण है। విశ్రాంతి దినము కారణమే. ये विश्राम का दिन ही कारण है సాతాను उसका। కూడా शैतान भी నిన్ను ఫలించకుండా तुम फलवन ना होके నిన్ను నీ పరుగు కడముట్టించకుండా तुम अपनी दौड़ को पूरा ना कर सको ఎప్పుడు ప్రయత్నిస్తుందంటే कोशिश करता నువ్వు है। విత్తనం వేసినప్పుడు కాదు, जब तुम जब सोते हो तब नहीं, నువ్వు పని మొదలు పెట్టినప్పుడు కాదు, जब तुम काम शुरू करते हो तब నీ नहीं, పని కడముట్టెచ్చే వరకి तुम्हारे काम को पूरा करने మధ్యలో तक విశ్రాంతి సమయం ఉంటది. बीच में विश्राम का समय ఆ होता है। విశ్రాంతి సమయమే वो विश्राम का समय ही సాతానికి గాని शैतान के लिए లేకపోతే దేవుడికి గాని या खुदा के लिए ఈ బిడ్డ యొక్క దేవుడు యేసు ప్రభు అని చెప్పుగలుగుతాడంట. इस व्यक्ति का जो खुदा यीशु मसीह है कि वो कह पाता है। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి इसलिए ఎప్పుడు కూడా कभी भी కదండి, నాకైతే నేను సెల్ఫ్ గా मैं अपने आप में ही ఐ ట్రస్ట్ ఇన్ ద ప్రాసెస్, నాట్ ఇన్ ద బిగినింగ్ ఆర్ ద ఎండింగ్. शुरुआत या अंत में मेरा भरोसा नहीं, लेकिन वो जो प्रक्रिया है ना उसमें అంటే मेरा నా विश्वास యొక్క होता है। దేవుడు ఎదిగించిన జీవితాన్ని బట్టి खुदा ने जो मुझको दिए जीवन उसके अनुसार, ఒక సక్సెస్ ని బట్టి నేను సంతోషపడా, एक कामयाबी जो मिलती है उसके कारण मैं आनंदित లేకపోతే नहीं ఒక होता, మొదలు బట్టి నేను సంతोषపడా. या मैं किसी बात की शुरुआत किया उस कारण मैं आनंदित नहीं ఆ होता। మధ్యలో యొక్క ప్రాసెస్ ఉంటుంది చూడండి, वो बीच में जो होने की ఆ प्रक्रिया है ప్రాసెస్ ना, ఎంత మంచిగా జరిగిందో वो प्रक्रिया कितने अच्छे से हुई है దాన్ని బట్టి నేను సంతోషపడతా. उस कारण मैं आनंदित होता మరి हूँ। దేవుడు అదే రీతిగా సాక్ష్యం నేను చెప్పి ఉన్నాను. उसी प्रकार से मैंने गवाही నా भी कहा పుట్టిన हूँ। కొడుకు కన్నా मेरे को जो बेटा पैदा हुआ उससे ఆ बढ़कर డెలివరీ అంతట్లో उस पूरे ఆ डिलीवरी में సంవత్సరం అంతట్లో वो पूरे साल भर में దేవుడు ఎట్లా నన్ను ఎదిగించినో నీకు సాక్ష్యంగా చెప్పి ఉన్నాను. खुदा ने मुझको किस तरह से बढ़ाया है इस बारे में ఈ गवाही రోజు నా कहा हूँ। పుట్టిన కొడుకు కన్నా ఆ ఎదుగుదల బట్టి, ఆ ఆత్మీయ ఎదుగుదల బట్టి నేను సంతోషిస్తున్నా. आज के दिन मुझको जो बेटा पैदा हुआ उस कारण है, लेकिन जो आत्मिक रीति से बढ़ाई मैंने पाया हूँ उस कारण मैं आनंदित ఎందుకంటే होता ఈ हूँ। ఎదుగుదలనే क्योंकि इस बढ़ाई के ఆ కొడుకుని కాపాడగలుగుతాయి, ये बढ़ाई है जो मेरे उस बेटे को बचा कर रखेगा, ఆయనకి తరతరాల దీవెనలు ఇవ్వగలుగుతాయి. उसको पीढ़ी दर पीढ़ी की आशीष दे पाएगा। కాబట్టి నీ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైన సమయం ఏంటంటే तुम्हारे जीवन में सबसे जरूरी समय क्या है? విశ్రాంతి సమయము. विश्राम का वो समय, విశ్రాంతి సమయము. विश्राम का वो ఆ समय, విశ్రాంతి సమయం వలనే యేసు ప్రభుని గుర్తించిండ్రు, ఈయననే దేవుడని. चाहे उस विश्राम के समय उन्हें पहचाने कि यही एक खुदा है कहकर। నిన్ను కూడా గుర్తించాలి. ఎప్పుడు గుర్తించాలంటే तुमको भी पहचाने, कब पहचाने? ఆ విశ్రాంతి సమయంలో నిన్ను उस గుర్తిస్తాడు. विश्राम के समय में तुम्हें पहचाने। సైతాను గుర్తిస్తది, शैतान पहचानता దేవుడు है, గుర్తిస్తాడు. खुदा पहचानता है। ఎవరికి ప్రూవ్ చేసుకుంటావు? कि तुम किसको जो इस बात को साबित ఎవరికి करके ప్రూవ్ दिखाओगे? చేసుకుంటావు? तुम किसको ये साबित करके సైతాను కూడా दिखाओगे? ప్రూవ్ చేయండి. जय शैतान ఇగో को ఈ तुम ये విశ్రాంతి साबित करोगे సమయం అంతట్లా कि इस पूरे विश्राम के నేను समय నీరు में పోస్తూ मैं जो पानी डालता నమ్మకంగా हूँ, ఉంటా దేవునికి भरोसेमंद रहूंगा खुदा అని के ప్రూవ్ प्रति। చేయండి సైతానికి. कहकर शैतान को ये साबित దేవుడు करके కూడా दिखाओ। మీరు నిరూపించుకోండి. खुदा को भी तुम ये साबित దేవా करके दिखाओ कि खुदा నీ యొక్క సక్సెస్ ని బట్టే కాదు, इस कामयाबी को लेकर ఈ नहीं, యొక్క మొదలుని బట్టే కాదు ప్రభువా, या इस शुरुआत को ఈ लेकर విశ్రాంతి సమయం అంతట్లో लेकिन इस पूरे विश्राम నాలో के ఉన్న समय में ఓపికని బలపరుచుకుంటా, मेरे अंदर मौजूद నాలో ఉన్న धीरज को मैं విశ్రాంతిని बलवान బలపరుచుకుంటా, करूंगा, मेरे अंदर के నాలో ఉన్న विश्वास को పరిశుద్ధతని बलवान బలపరుచుకుంటా. मेरे अंदर के पवित्रता को मैं बलवान ఎన్నో करूंगा। అవమానాలు నిందలు వచ్చినా సరే बहुत से अपमान व निंदाएं నేను आने पर నమ్మకంగా भी ఉంటా ప్రభువా, मैं आपके प्रति भरोसेमंद रहूंगा। నా పరుగు కడముట్టేంత వరకు ప్రభువా, मेरी दौड़ पूरी होने तक నేను प्रभु చేపట్టిన
పని వదలను ప్రవ్వా, मैंने जो काम हाथ में लिया उसे मैं नहीं ఈ छोड़ूंगा। విశ్రాంతిలో ప్రవ్వా इस विश्राम में నీరు प्रभु పోస్తూ ప్రవ్వా मैं उसमें पानी डालता పరిశుద్ధంగా ఉంటూ हुआ ప్రవ్వా पवित्र रहता हुआ దేవా యేసు ప్రవ్వా प्रभु यीशु मसीह మీ రక్తంతో కడగబడుతూ తండ్రి आपके लहू से धोते हुए పరిశుద్ధపరచబడుతూ पवित्र किए जाते हुए నేను నా విశ్రాంతి కాలం అంతట కూడా मैं पूरे विश्राम के समय నా में విశ్వాసాన్ని కాపాడుకుంటా, मेरे विश्वास की मैं నా हिफाजत పరుగు करूंगा కడముడతా, और मेरी నా दौड़ को ఫలము पूरा నేను करूंगा తింటా. और मेरे उस जो फल को मैं खाऊंगा। ఇది నీ జీవితంలో నువ్వు నెరవేర్చును గాక. यहाँ तुम्हारे जीवन में तुम पूरा करने पाओ, దేవుడు కాదయ్యా, खुदा नहीं, నువ్వు చేయాలి. ఇది तुमको ये करना है। దేవుడు నీకు సహాయం చేస్తాడు, खुदा तुम्हारी सहायता करता है, నువ్వు చేయాలా. तुमको करना है। ये మొదలుపెట్టు పని, शुरू करो काम, చేపట్టు, उसको हाथ में लो काम విశ్రాంతి को తీసుకో, और विश्राम लो। तुम అనవసరమైన టెన్షన్లు తీసుకో. बेकार की जो चिंता ना करो, నీ పరుగు కడముట్టే వరకు तुम्हारी दौड़ पूरी होने దేవుడు तक తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. खुदा जरूर तुमको प्रतिफल देगा। హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక విశ్రాంతి గురించి ధ్యానిస్తూ इस विश्राम के विषय में ध्यान मनन करते हुए ప్రభువా ఇది సరిపోదు ప్రభువా, प्रभु ये काफी नहीं है మరి प्रभु, ఇంకా విశ్రాంతి అంటే నాతో మాట్లాడాను. और विश्राम के विषय में आप मुझसे बात करो प्रभु कहकर। చూడండి దేవుడు మాట్లాడి ఉన్నాడు. तो प्रभु ने मुझसे बात किया है। హెబ్రీలు 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. इब्रानियों की पुस्तक 4 अध्याय 9 वचन से लेकर 11वां वचन तक। కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఇక్కడ విశ్రాంతి గురించి దేవుడు బాగా మాట్లాడతారు చూడండి. यहाँ पर विश्राम के विषय में जो बहुत अच्छे से प्रभु कहते हैं, విశ్రాంతి గురించి చూసుకొని ఈ రోజు వాక్యం ముగించబోతున్నాం. जो है विश्राम के विषय में जो इस वचन को आज हम కాబట్టి देखेंगे। దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. जो है खुदा की प्रजा के लिए विश्राम जो ठहरा हुआ है। తర్వాత ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, దేవుడు తన కార్యములను ముగించి విశ్రయించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి తన కార్యములను ముగించి విశ్రమించును. విశ్రాంతి ఎప్పుడు తీసుకోవాలంటే మనము हमें विश्राम कब लेना है? పని చేయకుండా కాదు, बिना काम करे नहीं, పని చేసి విశ్రాంతి తీసుకోవాలి. काम करके हमको ఇక్కడ विश्राम దేవుడు लेना है। తన కార్యముని ముగించి खुदा यहाँ पर अपने काम को पूरा करके విశ్రాంతిలో ప్రవేశించాడు. वो विश्राम में प्रवेश किए हैं। తన కార్యం అంటే ఏంటి? अपना कार्य माने क्या? యేసు ప్రభు ఏం చేసిండు మన కొరకు? यीशु मसीह ने हमारे लिए क्या किया నీ है? కొరకు నా కొరకు ఏం చేసిండు? तुम्हारे मेरे लिए उन्होंने क्या किया है? యేసు ప్రభు మనని ప్రేమించిండు, यीशु मसीह ने हमसे प्रेम किया है, శిలువ మీద మరణించిండు. ఆయన क्रूस पर वो मरे हैं, ఆయన ప్రేమను చూపిండు, उन्होंने अपना प्रेम ఆయన दिखाया, ప్రేమను చూపిండు. उन्होंने अपना प्रेम నిన్ను दिखाया है, ప్రేమించిండు ఆయన, उन्होंने तुमसे प्रेम నిన్ను किया ప్రేమించిండు है, ఆయన, तुमसे प्रेम నిన్ను किया है, ప్రేమించిండు ఆయన. तुमसे उन्होंने प्रेम किया మళ్ళీ है। నీతో ఈ రోజు చెప్తున్నాడు फिर దేవుడు, से आज प्रभु तुमसे कहता నిన్ను है, దేవుడు ప్రేమిస్తున్నాడు. तुमसे खुदा प्रेम करता ఆయన है, మరణించిండు, वो हमारे लिए मरे हैं, ఆయన పూర్తి చేసిండు ఆ కార్యం. उन्होंने उस कार्य को पूरा నిన్ను किया है, ప్రేమిస్తున్న కార్యాన్ని పూర్తి చేసిండు ఆయన. तुमसे वो प्रेम करते हैं, इस काम को उन्होंने पूरा అందుకే किया है, ఆయన విశ్రాంతిలోకి వెళ్ళిండు. इसलिए वो विश्राम में गए हैं। నువ్వు కూడా तुम भी విశ్రాంతిలోకి వెళ్ళాలంటే विश्राम में जाना है నీ तो కార్యాన్ని నువ్వు పూర్తి చేయాలా, तुम्हें अपने कार्य को पूरा నీ करना है, కార్యాన్ని నువ్వు పూర్తి చేయాలా. तुम्हें अपने काम को पूरा నీ करना కార్యం है। ఏంటి మరి? तुम्हारा काम क्या है? యేసు ప్రభు కార్యం ఆయన ప్రేమించడం. जय उनका काम है कि वो प्रेम करना। అందుకే జాన్ 3:16 యోహాను సువార్త 3:16 అంటది, इसलिए यूहन्ना 3:16 में क्या ఫర్ कहा गया గాడ్ है? లవ్డ్ ఫస్ట్, ఆయన మొట్టమొదటిగా ప్రేమించిండు. कि खुदा ने सबसे पहले हमसे प्रेम किया है। నీ కార్యం కాదు, నీకన్నా ముందు ఆయన నేను ప్రేమించిండు. तुम्हारा कार्य नहीं, लेकिन तुमसे पहले खुदा నువ్వు ने हमसे అనుకుంటావు प्रेम నేను అన్ని किया है। వదిలిపెట్టుకొని దేవుడి దగ్గరికి వచ్చినాని. तुम सोचते कि मैंने सब कुछ छोड़कर खुदा के पास आया हूँ। దేవుడు నిన్ను ప్రేమించింది కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వచ్చినావు. खुदा ने तुमसे प्रेम किया, इसलिए तुम खुदा के पास आए हो। హల్లెలూయా. हालेलुया। ఆయన కార్యం పూర్తి చేసుకున్నాడు. उन्होंने अपने कार्य को पूरा किया है। ఇప్పుడు నీ కార్యం ఏంటి? अब तुम्हारा काम क्या है? ప్రకటన 14వ అధ్యాయము, प्रकाशिता की पुस्तक 14 ప్రకటన अध्याय, 14వ అధ్యాయము प्रकाशिता की पुस्तक 14 अध्याय 13వ వచనము, उसका 13 वचन। రెవల్యూషన్స్ 14 చాప్టర్ 13th వర్స్. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయుమని ఆ. పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. హల్లెలూయా. 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 నువ్వు కూడా ఏం చేయాలంట? तुमको भी क्या करना है? ఈ లోకము నుంచి, इस दुनिया से, ఈ లోకము నుంచి इस दुनिया से నువ్వు కూడా మృతి పొందాలంట, तुम भी जब मृत्यु पानी है, నువ్వు కూడా చనిపోవాలంట. तुमको भी मरना है। అంటే దేవునికి లోబడాల నువ్వు. माने तुम्हें खुदा के आगे झुकना లోకం है। నుంచి చనిపోవడం అంటే ఏందయ్యా? दुनिया के लिए मर जाना माने क्या? లోకం చెప్పింది లోబడకుండా खुदा दुनिया जो कहती है उसकी बात ना सुनते हुए దేవుడు చెప్పింది లోబడాలా. खुदा
जो कहता है उसकी बात के आगे అదే झुकना లోకం है। నుంచి చనిపోవడము. इसे कहते हैं कि दुनिया से मर जाना యేసు है। ప్రభు అందుకే దేవుని వాక్యంలో రాస్తుంటది, इसलिए प्रभु के वचन में लिखा है పెళ్లి కుమారుడు ప్రేమించాలా, कि जो दुल्हा है वो प्रेम करना పెళ్లి కుమార్తె లోబడాలా. और जो दुल्हा है उनका आज्ञा का मानना యేసు चाहिए। ప్రభు పని ప్రేమించడము, यीशु का काम है प्रेम करना, నీ పని లోబడటము. तुम्हारा काम के उनका कहना దేవుడు मानना। ప్రేమించిండు, खुदा ने प्रेम ఆయన किया విశ్రాంతి తీసుకున్నాడు. और उन्होंने विश्राम ले నువ్వు लिया। లోబడితే तुम उनका कहना నీకు मानोगे కూడా तो విశ్రాంతి కలుగుతదంట. तुमको भी विश्राम मिलेगा। హల్లెలూయా. हालेलुया। ఈ విశ్రాంతి లేంది बिना इस विश्राम నీ के పరుగుని మీరు కడముట్టలేరు. तुम अपनी दौड़ को पूरी नहीं कर నీ सकते ఏ हो। పనిని కూడా कोई सा भी काम నువ్వు అనుకున్నొచ్చు, तुम सोचे होंगे నేను ఈ పని చేసినా कि मैंने इस काम को किया हूँ, సక్సెస్ అయినా అనుకోవచ్చు. कामयाब हुआ हूँ सोचते हो। విశ్రాంతి లేకుండా बिना विश्राम के అసలైన సక్సెస్ ని నువ్వు ఇంకా చూడలేదు. असली कामयाबी तुमने अब तक देखी नहीं है। నీ జీవితంలో విశ్రాంతి అనేది అనుభవించలేదా? तुम्हारे जीवन में विश्राम या अनुभव नहीं किया అయితే 100% నేను చెప్తున్నా, तो 100 में से 100% में ये कहता हूँ నువ్వు तुमसे, సక్సెస్ ని కూడా అనుభవించలేదు. तुमने कामयाबी का जो अनुभव ही नहीं किया। హల్లెలూయా. హల్లెలూయా. మనం మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా చూసుకున్నాం. सबसे पहले अध्याय में पूरा हमने ये देखा है దేవుని దృష్టిలో कि खुदा की नजर ఫస్ట్ में పగలు వస్తుందా రాత్రి వస్తుందా? पहले जो रात आता है या दिन आता है? రాత్రి వస్తుంది. पहले रात आती है। వెరీ గుడ్, చక్కగా వింటున్నారు. ఫస్ట్ రాత్రి పగలు అంటాడు దేవుడు. रात दिन के का कहा है खुदा ने? మొదటి అధ్యాయం అంతా కూడా. पहला पूरा अध्याय हम देखते हैं, కానీ మనుషుల మనం ఏమంటాము? लेकिन हम इंसान क्या कहते हैं? డే అండ్ నైట్ అంటాము. दिन रात कहते हैं, కానీ దేవుడు నైట్ అండ్ డే అంటాడు. लेकिन खुदा रात दिन कहता है। హల్లెలూయా. హల్లెలూయా. ఆ రాత్రి విశ్రాంతి దినము. वो रात है वो विश्राम का ही విశ్రాంతి समय। లేకుండా बिना विश्राम के నువ్వు ఒక ఆశీర్వాదాన్ని చూసినావంటే तुम चाहे जो आशीष देखे हो, నువ్వు నిజమైన ప్రతిఫలం నువ్వు చూడలేదు ఇంకా. माने तुमने सही प्रतिफल असली प्रतिफल नहीं देखा है। ఈ రోజు నువ్వు విశ్రాంతిలో ఉంటావు. आज के दिन तुम विश्राम में నీ रहोगे। పరిస్థితి అంతట్లో కూడా तुम्हारी सारी దేవుడు परिस्थिति అంటున్నాడు, में खुदा कहता है విశ్రాంతి తీసుకో అంటున్నాడు. विश्राम लो तुम। విశ్రాంతి తీసుకో అంటున్నాడు. विश्राम लो। మరొకసారి చెప్తున్నా, फिर एक बात कहता हूँ, విశ్రాంతి అంటే विश्राम माने ఆ సోమరితనం కాదు, आलसीपन नहीं, నిద్రపోతున్న తనం కాదు. सोते रहना ये విశ్రాంతి नहीं। అని అంటే विश्राम माने విత్తనం వేసిన వాడు बीज बोने ఎట్లయితే वाला నీరు పోస్తూ విశ్రాంతి जैसे తీసుకుంటాడు, पानी डालता सींचता हुआ అది विश्राम ఎదిగే लेता టైం है, వరకు విశ్రాంతి తీసుకుంటాడు. उसके बढ़ने के समय ఆ में నీరు विश्राम పోస్తూ लेता है, విశ్రాంతి पानी తీసుకోవాలంట. की सिंचाई करता हुआ विश्राम लेता విశ్రాంతి है। తగిన ప్రతిఫలమే మనకి దొరుకును గాక. विश्राम के अनुसार जो విశ్రాంతి प्रतिफल తగిన दूसरा ప్రతిఫలమే आत्मा में, ప్రేయర్ పరికి దొరుకును గాక. चाहे विश्राम के अनुसार प्रतिफल యేసు प्रेयर ప్రభు को मिले। ఆది కాండం 2:1 వచనంలో जय यीशु मसीह जो उत्पत्ति విశ్రాంతి पुस्तक తీసుకొని पहला वचन में जो తర్వాత विश्राम ప్రతిఫలాన్ని लेकर పొందుకున్నాడు. उसका वो प्रतिफल पाते हैं। మత్తయి సువార్తలో, मत्ती पुस्तक में, యోహాను సువార్తలో यूहन्ना ఆయన पुस्तक में విశ్రాంతి वो తీసుకున్నాడు. विश्राम लिए हैं, అట్లనే నువ్వు కూడా उसी तरह से तुम भी హల్లెలూయా हालेलुया। నీ సృష్టి పూర్తి చేసుకొని मेरी सृष्टि को నీ पूरा పని करके, పూర్తి చేసుకొని तुम्हारे काम को पूरा నువ్వు करके విశ్రాంతిలో ఉండును గాక. तुम विश्राम में रहने విశ్రాంతిలో ఉండును గాక. पाओ। विश्राम में रहने తర్వాత पाओ। उसके ఆ बाद వచ్చే పరుగును మీరు కడుముట్టును గాక. आने वाली इस दौड़ को तुम पूरा करने पाओ। అట్లాంటి సక్సెస్ బిడ్డలందరూ చూడును గాక. ऐसी कामयाबी सारे ప్రేయర్ लोग పవర్ देखने బిడ్డలందరూ पाए। చూడును గాక. प्रेयर पॉवर के सारे लोग ऐसी అట్లాంటి कामयाबी को సక్సెస్ देखें। మనం చూడబోతున్నాము. ऐसी कामयाबी हम మన देखने సేవ वाले हैं। జీవితంలో చూడబోతున్నాము. हमारी सेवा के जीवन में ఆత్మీయ देखने జీవితంలో वाले। చూడబోతున్నాం. आत्मिक जीवन में ఈ हम देखने కుటుంబాలలో वाले। చూడబోతున్నాం మనము. परिवार में हम देखने విశ్రాంతిలో ఉన్న మనం హల్లెలూయా. विश्राम में है हम, हालेलూయా. విశ్రాంతిలో ఉన్న మనము विश्राम నీ में है हम। విశ్వాసాన్ని కాపాడుకో బిడ్డ. विश्वास की हिफाजत నీ करो। విశ్వాసాన్ని కాపాడుకో. अपने विश्वास की నీ हिफाजत పరిశుద్ధతను కాపాడుకో. अपनी पवित्रता की हिफाजत విశ్రాంతిలో లోబడే గుణముతో ఉండు. जय विश्राम में जय లోబడే గుణముతో ఉండు. उनका कहना నీ मानने वाला పరిస్థితికి गुण रखे। లోబడిపోకు. अपनी परिस्थिति నిరాశకి లోబడిపోకు. निराशा के आगे मत झुको। నిరాశకి లోబడిపోకు. निराशा के आगे मत झुक जाओ। లోక అవమానాలకి లోబడిపోకు. दुनिया के अपमानों के आगे मत झुको। నిందలకి లోబడిపోకు. निंदाओं के आगे मत झुको। నిరాశకి లోబడిపోకు. निराशा के आगे मत झुको। విశ్వాసాన్ని కాపాడుకో. विश्वास की हिफाजत करो। దేవుని వాక్కుకు లోబడు. खुदा के वचन के आगे అదే విశ్రాంతి. झुको। वही विश्राम అదే విశ్రాంతి. वही विश्राम నీ है। రిపోర్ట్లకి లోబడిపోకు. चाहे तुम अपनी तकलीफों నీ को ना పరిస్థితులకి झुकाओ। లోబడిపోకు. परिस्थितियों के आगे मत झुको। దేవుని వాక్యానికి లోబడు. खुदा के वचन के आगे అదే झुको। విశ్రాంతి. वही विश्राम है। అదే విశ్రాంతి. वही विश्राम है। ఆ విశ్రాంతిలో ఉండి उस विश्राम में तुम रहते మీ हुए పరుగుని మీరు కడముట్టిను तुम గాక. अपनी दौड़ को దేవుడి पूरा వాక్యాన్ని करने దీవించును पाओ। గాక. खुदा इस वचन को आशीष दे। హల్లెలూయా. మరి మూడో వచనము तीसरा वचन వచ్చే సర్వీస్ లో కానీ చూస్తాము. अगले सर्विस में हम देखेंगे। హల్లెలూయా. హల్లెలూయా. మరి అది కావాల్సి మీ యూట్యూబ్ లో కూడా ప్రేయర్ ఫర్ యూట్యూబ్ లో కూడా ప్లే అయితే చూసుకోవచ్చు. प्रे पर यूट्यूब चैनल में ये सारे वचन हैं, आप चाहे तो आप देख सकते हैं। హల్లెలూయా. చేతులెత్తి దేవుని ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. లార్డ్ రస్తబోరు షిరిల్ రజనాన్ హెవెన్లీ ఫాదర్ ఒక్కెబోరు స్తోరియార షిఖరిల్ రజనాన్. థ్యాంక్ యూ జీసస్. లోకంలో ఎక్కడ విశ్రాంతి లేదు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకి విశ్రాంతి ఇచ్చినాడు. విశ్రాంతి అంటే ఏంటో మనకి తెలియజేస్తున్నాడు. దేవా ఒప్పుకో దేవుని దగ్గర. హల్లెలూయా. ఈరోజు ప్రభువా నేను పని మొదలుపెట్టిన పనులన్నింటిలో కూడా ప్రభువా నేను విశ్రాంతి కలిగి ఉంటా ప్రభువా. కుటుంబ విషయాలు, పిల్లల జీవితాలలో విశ్రాంతి కలిగి ఉంటా ప్రభువా. ఆ సేవ జీవితంలో, ఆత్మ విషయంలో
దేవా ఉరియార శిఖర్లుసిన నా పని పూర్తి చేయాలి ఇస్తున్నామంలో, నా కార్యం పూర్తి చేయాలి ప్రభా. దేవా విశ్వాసాన్ని కాపాడుకోలే లోబడుతూ ఉండాలా ప్రభా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. Thank you, Jesus. 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 Hallelujah, 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 hallelujah. hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hosanna, 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 Hosanna. Hosanna, 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 Hosanna. Amen, 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 amen. amen, 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 amen. Amen, 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 amen. Amen, Gloria a amen. Dios. Amen, amen. Amen, amen. Amen, amen. Amen, amen. Amen, స్తోత్రం amen. మహాపరిశుద్ధుడా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సామనస్తర కాంటి యొక్క దేవా, మా దేవా నీకు వందనాలు తండ్రి. దేవా మరి ఈరోజు దేవా మరి ఒక గొప్ప బలాన్ని మాకు ఇచ్చినావు, నీ ఆత్మీయాహారాన్ని మాకు ఇచ్చినావు ప్రభా. ఇక్కడ ఎవరైతే దేవా మరి ఏ పని కొరకైతే పూనుకున్నారో వాళ్ళ పనిలో విశ్రాంతి పొందుకొనును గాక. హల్లెలూయా. దేవా మరి భూమి మీద పుట్టినారు ప్రభా, దేవా విశ్రాంతితోని ఉండును గాక. వీళ్ళ పరుగు కడముట్టే వరకు ప్రభా నీకు లోబడుతూ విశ్వాసాన్ని కాపాడుకొనును గాక. దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభేస్ నామకే జయం, ప్రభేస్ రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనము. తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం, తండ్రి యొక్క పరిశుద్ధాత్మ సహవాసం కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.